జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. దుర్యోధనుడు బాగా పరిపాలిస్తున్నాడయ్యా, కానీ దానికి కారణం నువ్వే అన్నాడు కృష్ణ భగవానుడు ధర్మరాజుతో. ధర్మరాజు వెంటనే ఆశ్చర్యపోయాడు. ఇది లౌక్యం అంటే ఐఏఎస్ల వాళ్ళు ఐపీఎస్ల వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి లౌక్యం ఇది. ముఖ్యమంత్రి దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళేటప్పుడు ఆయనకి ఇష్టమయ్యేలా మాట్లాడాలి, కానీ ఇష్టం లేని మాట కూడా చెప్పాలంటే ఎలా సాధ్యపడుతుంది? ఎలా చెప్పాలి? ఆ నాయకుడు చాలా మంచివాడని జనం అనుకుంటున్నారయ్యా, ఎందుకంటే కారణం నువ్వే ఆయన్ని అనవసరంగా మంచివాడిని చేస్తున్నావు, జనానికి సానుభూతి కలిగేలా చేస్తున్నావు. ఈ పిచ్చి పనులు మానుకుంటే వాడి స్థానంలో వాడు ఉంటాడు, ఎప్పటికీ రాడు. నువ్వేం చేస్తున్నావు? అనవసరంగా కక్ష తీర్చుకునే పనులు చేస్తే మళ్ళీ వాడి మీద సానుభూతి కలుగుతుంది, జనానికి మళ్ళీ మనమే దారి ఇచ్చినట్టు అవుతుంది. ఇలానే చెప్పొచ్చు. ఆయన చాలా మంచివాడు అనుకుంటున్నారయ్యా జనము, ఎందుకంటే నీ వల్లే అంటే ఈయన ఆలోచనలో పడతాడు కదా, ఎంతటి సీఎం అయినప్పటికీ కూడా. వెంటనే ధర్మరాజుతో కూడా కృష్ణ భగవానుడు అన్నాడు, దుర్యోధనుడు బాగా పరిపాలిస్తున్నాడయ్యా, కారణం నువ్వేనంట. ఇదేమిటి? నా కారణంగా వాడు బాగా పరిపాలించడం ఏంటి? ఆడవాళ్ళ జుట్టట్టుకుని సభలోకి లాగినటువంటి వాడు, మాయాజోదం ఆడి మోసం చేసినటువంటి వాడు, 8 ఏళ్ల వయసులోనే భీముడికి విషాన్నం పెట్టి మడుగులోకి తోసేసిన వాడు, లక్క ఇంట్లో మమ్మల్ని పెట్టి మా అన్నదమ్ములందరితో సహా మా అమ్మతో సహా అగ్గిపెట్టి నిప్పంటించేసి దానం చేసేటటువంటి వాడు. అట్లాంటి వాడు మంచి పరిపాలన చేస్తాడా? ఇది ఎలా సాధ్యము? నువ్వన్నట్టుగా దుర్యోధనుడు వంకర బుద్ధి కలవాడే. అంతేకాదు, దుర్యోధనుడికి పాము అంటే చాలా ఇష్టం. ఒక్కొక్కడికి ఒక్కొక్కటంటే ఇష్టం కదా. దుర్యోధనుడికి పాము అంటే ఇష్టం. అతని జెండా మీద కూడా పాము ఉంటుంది, పడగ విప్పినటువంటి పాము. ఎందుకంటే అతని బుద్ధే అది, పగబట్టడము, కక్ష తీర్చుకోవడం వాడి లక్ష్యము. అందుకని అతని జెండా మీద పాము ఉంటుంది. వాడిది వంకర బుద్ధే, నేను కాదంటం లేదు, మంచివాడు అంటం లేదు. నీతో వైరం కారణంగా ధర్మరాజు వెళ్ళిపోయాడు, మంచివాడు, ఆయన ఉంటే పరిపాలన బాగుండేది అని ఎక్కడ ప్రజలంతా ధర్మరాజు పక్షం వహిస్తారో అని భయపడి మంచి పరిపాలన చేస్తున్నాడయ్యా అన్నాడు. అందుకే దుర్మార్గులతో స్నేహం చేసే కంటే సన్మార్గులతో దెబ్బలాట పెట్టుకున్నా కూడా మంచిదే అన్నాడు. దానికోసం ఏం చేస్తాము మనమైతే? ఉదాహరణకు మంచి విద్యార్థితో, బాగా చదివిన వాడితో మీకు పౌరుషం వచ్చిందనుకోండి, పోవయ్యా నువ్వేంటి చదివేది, గాడిద గుడ్డు, నీవేం ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటున్నావు, నేను తెచ్చుకోగలను, ఫస్ట్ ర్యాంక్ ఎవరికైనా వస్తుంది అని వైరం తెచ్చుకుంటారు. ఈసారి చూడు నీ సంగతి నేను చూస్తా అని అంటాడు ఈ విద్యార్థి. ఈసారి చూడవయ్యా నువ్వెలా ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకోగలవో నేను చూస్తాను అనేసి అంటాడు. అనేటప్పుడు ఆ విధంగా వైరం పెట్టుకున్నాడు కదా, దెబ్బలాట పెట్టుకున్నావు కదా, దానికోసం నువ్వు చదువుతావు కదా గట్టిగా, దానికోసం కష్టపడతావు కదా. ఫస్ట్ ర్యాంక్ రావడం కష్టపడితే వస్తుంది, అది సమస్య కాదు. కానీ జీవితం అంతా నేను అందరికంటే పై స్థాయిలో ఉండాలి, మంచి పదవిలో ఉండాలి, మంచివాడికి గుర్తింపు పొందాలి అని అనుకుంటావు కదా, అది మంచిదే కదా అలా అనుకోవడం. ఆ రకంగా మంచి వాళ్ళతో శత్రుత్వం వల్ల మనకు మేలు జరుగుతుంది, చెడ్డవాడితో స్నేహం వల్ల మేలు జరగదండి. ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో స్నేహం చేయకూడదో మీరే ఆలోచించుకోండి. చెప్పడం వరకే మా ధర్మము. అవసరమైతే మంచివాడితో తగాదా పడి పర్వాలేదు, పోటీ పడండి, పర్వాలేదు, చదువుకున్నా మంచిదే, పోటీ పడి చదువుకున్నా మంచిదే, ఏం చేసినా మంచిదే మంచివాడితో. చెడ్డవాడితో కాలక్షేపం చేశామంటే మాత్రం వాడు మందు పార్టీ, ఆ పార్టీ, ఈ పార్టీ అని మనకి ఆ పార్టీలు అలవాటు చేసేస్తాడు. ఇప్పుడు మందులు కూడా మారిపోయాయండి, అంతా గంజాయి, డ్రగ్స్, రకరకాలైనటువంటి మందులు వచ్చేసాయి. ఈ విధంగా వచ్చేసాయి కదా, వాటిని అలవాటు పడి ప్రజలు చెడిపోతున్నారు. టెక్నాలజీ పెరిగినట్లే మనుషుల బుద్ధి కూడా వంకరైపోవడం పెరిగిపోయింది. సర్వనాశనం అయిపోవడానికి ఏదో కారణం అక్కర్లేదండి. ఒక డ్రగ్ వాడితే చాలు, ఇంకా వాడి జీవితం సర్వనాశనం అయిపోయినట్లే లెక్క. డ్రగ్గుకు బానిస అయిపోయామంటే జీవితం నాశనం అయిపోయినట్టే. కాబట్టి ఇట్లాంటి డ్రగ్స్కి, గంజాయికి, మత్తు పదార్థాలకు మనం దూరంగా ఉందాము, పిల్లల్ని దూరంగా ఉంచుదాము, అందరూ చక్కగా ఉందాము. జై శ్రీమన్నారాయణ.